చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ పెళ్ళైన తర్వాత ఆ ఇంట్లో అమ్మాయి గడపడానికి కూడా పెద్ద పరిస్థితులు అనుకూలంగా ఉండవండి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి బాగా అతిశయం ఎక్కువ. అప్పటికి ఏంటంటే ఇంకా ఏదో కోట్లు తేవాలని, ఇంకా ఏదో డబ్బులు తేవాలని, ఈ రకమైన మనస్తత్వంలోనే ఉండేవాడు ఆయన. ఇప్పుడు ఎందుకంటే మనం ఆరోపణలు చేయకూడదు ఆయన మీద. నేను ఎందుకంటే నా మీద చాలా వ్యక్తిగతంగా చాలా ఆక్వర్డ్గా ఆరోపణలు చేశాడు ఆయన. నేనేదో రౌడీ షీటర్నని, నేనేదో శాండ్ మైనింగ్ చేస్తాను, మర్డర్ కేసు ఉందని, చంద్రబాబు మీద రాళ్ళు వేసానని ఇవన్నీ చెప్తున్నాడు కదా. అసలు ఈయన భార్య 2013లో వైఎస్ఆర్ పార్టీ తరఫున సర్పంచ్గా గెలిచిందండి. 2013లో బావులపాడు సర్పంచ్గా వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచిందాం. ఆమె మీద టీడీపీ తరఫున వేగుంట ఉషారాణి అని ఆమె పోటీ చేసింది. ఆమె ఓడిపోయింది, ఈయన గెలిచాడు. అయితే 2014లో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, వంశీ గారు ఎమ్మెల్యే అయ్యాడు. ఈయన ఎమ్మటే ఏం చేశాడంటే, ఈయనకి పార్టీలు మార్చడం చాలా ఈజీ. అసలు మేమేంటంటే ఓ సిద్ధాంతం కోసమో లేకపోతే పరిస్థితులకో పార్టీ మారుతాం మేము. ఆయన అట్లా కాదండి, ఆయన వ్యాపారాల కోసం పార్టీ మారుతాడు, ఒక ఓసరబోలిలాగా మారుతాడండి. ఆయన ఎమ్మటే వంశీ గారి దగ్గర చేరాడు. వంశీ గారి దగ్గర చేరి ఇక బావులపాడులో అరాచకాలు చేశాడు. సరే ఆ సబ్జెక్ట్లో నేను పోవట్లేదులేండి, ఎందుకంటే అవన్నీ ఆరోపణలు గన్నవరం నియోజకవర్గం. అవునండి. వంశీ గారి దగ్గర చేరాడు, ఇక ఆర్థిక అరాచకం చేశాడు, ఎన్ని చేయాలి అన్నీ చేశాడు ఆయన. ఆయన ఏమంటాడంటే, నన్ను పట్టుకొని నేను వైఎస్ఆర్ పార్టీ అని, ఆయన టీడీపీ పార్టీ అని చెప్తాడు. నేను 95లో రమణ గారితో పాటు నేను టీడీపీలో తిరిగినోడు. నేను 2004లో కాంగ్రెస్ పార్టీలో పోయా కొన్ని కారణాల వల్ల. నేను అప్పుడు దాకా టీడీపీలో బాగా కరుడుగట్టిన టీడీపీ మేము కూడా. ఈయన గారు ఏం చేశారంటే, తర్వాత 2019 అయిపోయింది. 2019 ఎన్నికలకు కూడా టీడీపీలో నేను సౌమ్య గారి తరఫున ఎన్నికల్లో బాగా తిరిగా నేను. అయితే సౌమ్య గారు ఓడిపోయింది, టీడీపీ కూడా ఓడిపోయింది 19 ఎన్నికల్లో. వార్డు కమిటీలు అన్నీ వేసిన దాకా నేనున్న ఇంట్లో టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతిపక్షంలో. ఒకరోజు ఈయన గారు ఇంటికి వచ్చాడు. ఇక ఇంటికి వచ్చి, బావగారు మీరు వైఎస్ఆర్ పార్టీలో చేరాలి మీరు, ఎందుకంటే ఈయన సంత ఒకటి ఉందండి. సంత ఎప్పుడు కూడా పవర్ మీద ఆధారపడి నడుస్తూ ఉంటుంది, దానికి ఖచ్చితంగా అధికార పార్టీ సపోర్ట్ ఉండాల్సిందే. ఈయన ఈ పిల్లి మొగ్గలు ఓసడవేలు రాజకీయాలు చూసి ఈయన ఎవరు నమ్మడం మానేశారు. అక్కడిక వంశీ గారు కానివ్వండి, యార్లగడ్డ వెంకటరావు గారు కానివ్వండి, వీళ్ళు ఎవరు మానేశారు. అసలు ఈయనకి ఒకసారి పోతే ఇంకోసారి ఉండదు అనమాట జనరల్గా. అసలు ఎట్లండి, నేను టీడీపీలో ఉంటున్నాను నేనంటే, అదేంటి బావ గారు డబ్బులు వస్తే అమ్మాయికి వచ్చినట్టు కదా, ఆయనకు వచ్చినట్టు కదా, ఈయనకి వచ్చినట్టు కదా, కాళ్ళ ఎలా పడ్డాడు. నేను వస్తే ఏంటి ఉపయోగం ఏంటన్నా నేను అంటే, సంత నడుస్తుందండి, మా సంత నడవనీయట్లేదు. మొండితాక అరుణ్ కుమార్ గారికి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎమ్మెల్సీ. మీరంటే బాగా వాళ్ళకి గౌరవం ఉంటుంది, మీరు వైసీపీ పార్టీలో చేరండి నా సంత కోసం, నాకు బలం కావాలి నాకు అని నన్ను చేశాడు. సరే ఈ పిల్లల కోసం మనం ఏముంది ఈ వయసులో, మనం ఎక్కడున్నా ఏముందిలే అని ఆయన కోరిక మీదకి వెళ్ళడం జరిగింది. అరుణ్ కుమార్ గారి దగ్గరికి దగ్గర చేయడం జరిగింది. ఆయన వాడుకొని సంత లైన్లో పెట్టుకోవడం జరిగింది. బ్రీఫ్గా చెప్పాలంటే, తర్వాత అంటే సజ్జల దగ్గర ఫోటో ఒకటి ఉంది ఆయనది, ఏదో నా కోసం వచ్చా అని చెప్తున్నాడు ఆయన. నిన్న మీడియాలో ఏం చెప్తున్నాడంటే, సజ్జల కోసం అంట రామకృష్ణారెడ్డి దగ్గర నా కోసం పోయానని ఆయన చెప్తున్నాడు. అసలు ఎందుకు వెళ్ళామంటే అండి, ఇక్కడ హనుమాన్ జంక్షన్లోనే నాకు 2 పేర్లు చెప్పాడు. అప్పుడు నల్ల మధు గారు అనేది పేర్లు ఒకవేళ పొరపాటు ఉంటే వాళ్ళు క్షమించాలి వినేవాళ్ళు. నల్ల మధు, గుత్తా వేణు అనేవాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, నా ప్రాపర్టీస్ వాళ్ళకి రిజిస్టర్ చేశాను నేను, వాళ్ళు రిలీజ్ చేయట్లేదు అని సజ్జల గారితో మాట్లాడడానికి వెళ్ళాడు ఆయన. ఆ వెళ్ళిన క్రమంలో నేను కూడా ఉన్నా. అప్పటికే సజ్జల గారి దగ్గర ఈయన ఇక రాకపోకలు కానివ్వండి చక్కబెట్టుకుంటున్నాడు బాగానే. ఆ ఫోటోలో ఏం చెప్తాడంటే, మా నందిగామ క్లబ్లో ప్యాకాట్ రైడ్ జరిగితే ఆ సిఐని ట్రాన్స్ఫర్ చేయించడానికి పోయామని చెప్తాడు నిన్న ఆయన. అసలు ఒకటి జరిగితే ఒకటి చెప్తాడు ఆయన, అసలు జరిగేది ఒకటి అని చెప్పేది ఒకటి. నిన్న ఆ బిగ్ టీవీలో కూడా ఎంతసేపు జరిగింది ఏంటి, ఇప్పుడు ఇక్కడ మా అమ్మాయికి అన్యాయం జరిగింది,
మా అమ్మాయి కొన్ని ఆధారాలు చూపించింది, లీగల్గా ప్రొసీడ్ అవుతూ ఉంది, న్యాయం చేయమని అడుగుతూ ఉంది, మీడియా దగ్గరకు వస్తుంది. అవన్నీ మర్చిపోయి నేను సినిమా నిర్మాతని, నేను సినిమా ప్రొడ్యూసర్ని, నేను బాగా అధికార బలం ఉన్నోండి అని ఈ చెబుతున్నాడు ఆయన. అసలు పైగా నేనేదో మర్డర్ కేసులో రౌడీ షీటర్ అంటున్నాడు నన్ను. అసలు మీరు ఎంక్వైరీ చేయండి, రౌడీ షీటర్ అయితే మీరు ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు ఎందుకంటే నా గురించి నేను చెప్పుకోవాలంటే మీరు చెప్పే ఎమ్మెల్యేల పేర్లు నాకు బాగా తెలిసిన వాళ్ళే కదా ఉండేవాళ్ళే. లైన్ లో కాల్ తీసుకోవడం పెద్ద విషయం కాదు, కానీ అది గొప్ప కాదు. కానీ గొప్పగా అది అంటే ఏదైనా కానీ కళ్ళ ముందు జరిగేది ఒకటి, జనానికి తెలిసేది ఒకటి. నేను అనేది ఏంటంటే నువ్వు ఎదుటి క్యారెక్టర్ని డిఫేమ్ చేయమాక. నీ కొడుక్కి నీ కోడలికి వచ్చింది డిస్ప్యూట్, నువ్వు జెంట్మెన్ గా కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అయిపోయి. ఆయన చెప్తున్నారు నేను జెంట్మెన్ గా ఉప సర్పంచ్ గా ఉన్నాను, మా వైఫ్ సర్పంచ్, కొన్ని వందల పంచాయతీలు చేశాము, భార్యాభర్తలు విడిపోయే క్రమంలో వద్దు అని చెప్పి సరిపెట్టుకొని వాళ్ళని కాపురాలు నిలబెట్టాను. అట్ ది సేమ్ టైం వద్దు అంటే కోర్టుకెళ్ళి విడాకులు తెచ్చుకోండి అని నిజాయితీగా కూడా మాట్లాడాను అన్నాడు. అదే నిజాయితీ కొడుకు కోడల విషయంలో కూడా చూపించలేకపోయాడా? చూపిస్తే మీరు దాన్ని వేరే విధంగా వక్రీకరించి మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు చెప్పమ్మా దానికి. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారు, ఇంకొక మాట. ఇప్పటికైనా నేను మీడియాకి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే చాలా మంది అభాగ్యులు, అంటే అభంశుభం తెలియని ఆడవాళ్ళ కాపురాలు చెడిపోతున్నాయి మీ నోరు వల్ల. కొంతమంది అమ్మాయిలను కావాలని పేర్లు బయట చెప్పి వాళ్ళ కుటుంబాలలో గొడవలు తీసుకొస్తుంది. దానిలో భాగమే ఒక డాక్టర్ పేరు చెప్పావు, ఇంకొకటి నిన్న రీతు పేరు కూడా చెప్పాల్సి వచ్చింది. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నిజంగా ఆ అభాగ్యుల ఉసురైతే ఎవరికొకరు తగిలిద్ది డెఫినెట్ గా. వాళ్ళ పిల్లలు, వాళ్ళ హస్బెండ్ లో, వాళ్ళ అత్తమామలో, వాళ్ళ తల్లిదండ్రులు, ఎవరికి తగలదు సార్. ధర్మ మహేష్ కి తగిలిద్ది. వాళ్ళ ఫాదర్ ని పంపించి ఇప్పుడు వెనకెక్కడో కూర్చున్నాడు కదా, అతనికి తగిలిద్ది. ఎందుకు తగిలిద్ది అంటే రితు ఫ్లాట్ కి రావడానికి ధర్మ మహేష్ అడ్రస్ చెప్పకుండా రితు రాదు. 1 గంట నుంచి 4 వరకు ఒక వ్యక్తిని నమ్ముకొని ఆ అమ్మాయి వచ్చిందంటే ఆ అమ్మాయి రావడానికి ఇతను ఎన్ని మురిపాయలు మురిపించాడో అతను చెప్పాలి వచ్చేది. అండ్ నేను చూపించింది ఏం ఏఐ జనరేటెడ్ కాదు, రియల్ వీడియోస్. అండ్ మోర్ తప్పు కనపడిందా? బెడ్రూమ్ వీడియోస్ కూడా ఉన్నాయని చెప్తున్నారండి మీరు. ఇప్పుడు మీరు చెప్పింది కామన్ గా లిఫ్ట్ లో వెళ్ళే వీడియోస్, జనరల్ లిఫ్ట్ దగ్గర నడిచే వీడియోస్, అది కామన్ గా సిసి ఫుటేజ్ మీరు సెక్యూరిటీని అడిగితే ఇచ్చేసారు, అది వేరే విషయం. ఇంకేంటి పర్సనల్ గా ఫిజికల్ గా కలిసిన రాత్రి 1 గంట నుంచి ఇళ్లలో కామన్ గా ఉంటున్నారా సార్? అందరి ఇళ్లలో ఆడవాళ్ళు నాకు తెలియట్లా, అందుకని అడుగుతున్నా మిమ్మల్ని. వల్ల అది కామన్ అని మాట్లాడే ముందు మన ఉంది తెలంగాణలో మన కల్చర్స్ ఏంటి, మన రూట్స్ ఏంటి, మన ఇళ్లలో ఆడవాళ్ళకున్న వాల్యూ ఏంటి, దీని గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయిలా చూస్తాను నేనని చెప్తున్నాడు ఇతను. అతను అబ్బాయిలా చూసాడో అమ్మాయిలా చూసాడో నాకెందుకు సార్, లీగాలిటీ మాట్లాడతా. ఫస్ట్ ఆ ఫ్లాట్ ఉంది నా పేరు మీద, రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్, నాట్ రిజిస్ట్రేషన్, రెంటల్ అగ్రిమెంట్. నన్ను బయటికి తోలేశారు. తోలాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2 క్వశ్చన్, రితు అనే అమ్మాయి ఒక్కసారి రాలా. క్యాజువల్ గా నాకు తెలిసి అయితే, మరి మీరందరూ ఏ కల్చర్ లో ఉంటున్నారో నాకు తెలీదు, నేను బతుకుతున్న కల్చర్ లో అయితే క్యాజువల్ గా ఒక ఆడది అర్ధరాత్రులు ఇంటికి రాదు. వచ్చిన సాటర్డే సండే ఆఫ్టర్ పార్టీ అనే కల్చర్ మన జనరేషన్ లో చాలా ఉంది. వాళ్ళు చాలా లేదా మీకు తెలియదా? 100% ఉంది. వాళ్ళు ఇప్పుడు ఆ అమ్మాయి ఆఫ్టర్ పార్టీకి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 6 వరకు పార్టీస్ జరుగుతుంటాయి కదా? జరుగుతాయి సార్, కాదని లేదు. అంటే పార్టీ జరుగుతున్నాయని మీరు అడ్మిట్ చేస్తున్నారా అతని ఫ్లాట్ లో? నేను అతను ఫ్లాట్ చెప్పట్లా, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అని చెప్తాను. కానీ అది జరిగింది అతని ఫ్లాట్. అతను కూడా చెప్పాడు, మీ మామగారు, ఈ అమ్మాయి కూడా చాలా మంది అబ్బాయిలతో వీడియోస్ చేస్తుంటది, తిరుగుతుంటది, పబ్లిక్ వెళ్తుంటది, మేము ఎవరికి ఆ అమ్మాయిని అంటగట్లేదు కదా, సంబంధం ఉందని చెప్పేసి అన్నారు. అందుకని నేను అడుగుతాను. అలాగే ఓకే, అడగండి, వెల్ అండ్ గుడ్. ఐ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఎనీబడి ఆస్క్, ఐ విల్ ప్రూవ్ ఇట్. ఓకే, ఆస్క్ దెమ్ టు ప్రూవ్. ఓకే, నా దగ్గర రితు చౌదరి కాల్ డేటా ఉంది, మహేష్ది ఉంది, దాని దగ్గరకు వస్తాను నేను. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి బ్లాక్ కలర్ వెన్యూ కార్లో వాళ్ళ కమ్యూనిటీకి వస్తుంటే సెక్యూరిటీ గార్డ్స్కి ఇతను మేడం పర్సనల్ సార్కి మేడం వచ్చినప్పుడు రిజిస్టర్లో నోట్ చేయకూడదు అని చెప్పారా లేదా? ఫస్ట్ థింగ్. ఒకవేళ ఫ్రెండ్ అయితే పర్సనల్ ఎందుకైంది? సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, అర్ధరాత్రులు ఇళ్ళకి రావటం, పెళ్లిగానోళ్ళు, బ్యాచులర్స్, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో వాళ్ళు వైఫ్తో నీట్గా ఉంటున్నోళ్ళు, లేకపోతే ఏదో వైఫ్తో కన్సర్న్తోనే ఉంటున్నారు, కానీ వైఫ్ని అబ్యూస్ చేసుకుంటా
ఒక అమ్మాయిని ఏది 2023లో నా ప్రెగ్నెన్సీలో నా పొట్ట మీద చేతులేసి ఏ అమ్మాయి కోసం అయితే తోశాడు అదే అమ్మాయితో నాకు ఫుటేజెస్ కనిపిస్తే నేను ఎలా రియాక్ట్ అవ్వాలని సభ్య సమాజం కోరుకుంటుంది నాకు అర్థం ఇప్పుడు మీరున్నప్పుడు ఎప్పుడైనా వచ్చిందా ఇంటికి డైరెక్ట్ గా? అసలు నేనున్నప్పుడు రాలేదు సార్, నేనున్నప్పుడు ఏ రోజు రాలేదు ఆ అమ్మాయి. అంటే మీరంటే భయమా లేకపోతే రెస్పెక్టా ఏంటది? అసలు ఆ అమ్మాయికి భయం రెస్పెక్ట్ ఉంటే వేరే మొగుళ్ళతో ఎందుకు తిరుగుతుంది సార్? ఓకే, అసలు అర్ధరాత్రి అంటే ఇప్పుడు రాఖీ కట్టింది కదా, అసలు అది ఫేక్ వీడియో అని తెలీదా? యాంకర్ గారు అమాయకులు ఏమో మేము అమాయకులమా? యాంకర్ చాలా ఫ్యాబ్రికేట్ చేశారు, ఎవరో స్వామ్మాలు వేసుకున్న అతన్ని తీసుకొచ్చి పెట్టి బిగ్ టీవీలో ఇన్ని రీల్స్ పెడుతున్నారు కదా, ఆ రాఖీ కట్టే వీడియో పెట్టమనండి. ఎంతమంది ధర్మ మహేష్ అంటారు, ఓ కోటింగ్ పెట్టమనండి. అది ధర్మ మహేషా? ఓకే, అస్సలు కాదు, అది అబద్ధం. రాఖీ కట్టినా అతను కూడా కాదన్నాడు కాల్లో. ఓకే, రాఖీ కట్టినా వీళ్ళు తిరుగుతారు. నేను అది తినేసాను, ఎందుకంటే గౌతమ్ వాళ్ళ వైఫ్ రాఖీ కట్టింది ఇతనికి, అయినా వాళ్ళిద్దరికి ఫిజికల్ ఇంటిమసీ జరిగింది. వాళ్ళ కాల్ విన్నారు మీరు? నేనేమి ఇప్పుడు విడాకుల వరకు వెళ్ళారని కూడా చెప్పారు. అంటే సార్ ఇక్కడ ఉమెన్ రైట్స్ ని వాళ్ళ ఫాదర్ సన్ కలిసి కంప్లీట్ గా వైలేట్ చేశారు. సుప్రీంకోర్టు ఆర్డర్ అదే ఒక జీవో ఇచ్చింది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన అడల్టరీ అనేది తప్పు కాదు అంటే ఆయన అడ్మిట్ చేశారు అక్కడ అడల్టరీ జరిగిందని. నిన్న జరిగిన లైవ్ లో వాళ్ళ ఫాదర్ ఓపెన్ గా కూర్చొని మా వాడు తిరిగినా సుప్రీంకోర్టు అనేదే తప్పని లేదు మీకేంటి అన్నారు ఓపెన్ గా. చూసే వాళ్ళందరినీ క్వశ్చన్ చేశారు, జర్నలిస్ట్ అడిగే ఆయన్ని క్వశ్చన్ చేశారు, ఇండైరెక్ట్ గా నాకు చెప్పారు మా అబ్బాయి తిరుగుతాడని. నేను ఆయన మాట్లాడుకున్న కాల్లో ఆడవాళ్ళందరిని తిట్టాడు ఆయన, ప్రతి ఆడదాన్ని తిట్టాడు. విన్నాను, అందరికీ వినిపించింది. ఒకవేళ ఆల్కహాలో గుట్కాలో లేకపోతే డ్రగ్స్ తీసుకోకపోతే చాలు ఆయన మాట్లాడింది అర్థమైపోయింది. అంత క్లియర్ కట్ గా ఆయన ఉమెన్ ని టార్గెట్ చేశాడు. అంత క్లియర్ కట్ గా ఆయన ఏం చెప్తున్నాడు నిన్న, నేను ఐశ్వర్యతో తిరగొద్దు అనే పాయింట్ చెప్పటానికి నేను కాల్ చేసి మాట్లాడాను. ఎక్కడ చెప్పారు ఆ కాల్లో? సరే ఇప్పుడు మాట్లాడిన దాంట్లో సరే తిరగొద్దు అని చెప్పారో లేదో పక్కన. ఆడవాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని ఈ రోజు నేను మీడియా ముందుకు వచ్చాను సార్. ఇప్పుడు అనే మాట ఏంటి, అది ఆయన మాటల్లో ఎంత వాస్తవం? ఓకే, ఇప్పుడు ఆయన ఆడవాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి అని వస్తే ఏ ఆడవాళ్ళ జీవితాలు నాశనం? నేను కూడా కొంచెం థ్రిల్ అయ్యాను. అదేంటి నా కొడుకు కోడల్లో జీవితం నాశనం అయిపోతుందని నేను వచ్చాను అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడినేమో. ఏంటి ఈయన ఇలా మాట్లాడారని నాకు అనిపించింది. ఇప్పుడు డాక్టర్ పేరు చెప్పారు, లేకపోతే మీరు రీతు పేరు చెప్పారు, లేకపోతే ఇంకో 2 పేర్లు చెప్తున్నారు కదా, వాళ్ళతో కూడా క్లియర్ గా ఇతనికి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి అని చెప్పేసి మీరు ఎప్పుడన్నా మీ అత్తమామకు చెప్పడం జరిగిందా? సార్ అసలు మా అమ్మగారు మహేష్ వాళ్ళ ఫాదరే ఇతన్ని ఉమెన్తో ఉండమని చెప్తారు. ఓకే, నేను మీడియాకి రావటానికి నన్ను కూడా ప్రొవోక్ చేసిన విషయం ఏంటంటే, ఈయన ఎలా అయితే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అని ట్రిగ్గర్ అయ్యి నా 40 ఏళ్ల జీవితం పోయింది అనుకుంటూ వచ్చారు, 40 ఏళ్ల నా వ్యాపారం పోయింది అనుకుంటా వచ్చారు, నేను అలా బ్రాండ్ పెట్టుకొని లీగల్గా బిజినెస్ పెట్టుకొని నేను ఒక పర్సన్ని ఎస్టాబ్లిష్ అయితే, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తే దానికి ఫోన్ చేపించి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. నేను వీళ్ళ సన్ గురించి మాట్లాడాలా, వీళ్ళ సన్ అకౌంట్లు ఉన్నాయి కదా ఇప్పుడు, ఎవరి కోసం అయితే వాళ్ళ ఫాదర్ ఒక స్టాండ్ తీసుకుంటున్నారు ఇతనితో తిరిగిన అమ్మాయిలందరి కోసం, బేసిక్ గా వాళ్ళ ఫాదర్ అతన్ని తిరగమని చెప్తున్నారు అమ్మాయిలతో. ఎంకరేజ్ చేస్తున్నారా? 100%. ఆడియో కాల్లో వినిపించలేదా? ఓకే, వినపడింది కదా అందరికి. ఎన్టీఆర్ లాంటోడే తిరిగాడు, ఈయన చూసాడా? టీడీపీలో ఉండి ఎన్టీఆర్ ఎలా విమర్శించాడు సార్? టీడీపీ వాళ్ళు ఎందుకు అడగరు? సీనియర్ ఎన్టీఆర్ మడిగట్టుకొని కూర్చోలేదని ఈయన చూసాడా? అసలు సీనియర్ ఎన్టీఆర్ అనేది ఎంత పెద్ద వ్యక్తి సార్. మేము వైసీపీ అవని లేకపోతే మేము జనసేన అవని ఏదైనా అవని, సీనియర్ ఎన్టీఆర్ కనిపిస్తే మేము దండం పెట్టుకుంటాం, సీనియర్ ఎన్టీఆర్ కనిపిస్తే మేము మా ఊరు నుంచో మా కృష్ణా జిల్లా నుంచో మా కమ్యూనిటీ నుంచో వెళ్ళిన ఒక పెద్ద వ్యక్తిలాగా. ఆయన ఏంటి సార్ అసలు ఆడవాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఇచ్చింది ఎవరు ఇండియాలో? సీనియర్ ఎన్టీఆర్. దాన్ని కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకుంది. ఆడదానికి ఈక్వల్ ఆస్తి హక్కు ఇచ్చిన దేవుడు సీనియర్ ఎన్టీఆర్. అలాంటి దేవుడు ఆడవాళ్ళతో ఆడుకున్నాడు, ఆడవాళ్ళతో తిరిగాడు అని ఈయన ఇంత ఓపెన్ గా ఒక ఆడియోలో ఇస్తే ఇప్పటిదాకా ఒక్కళ్ళు క్వశ్చన్ చేయలేదు దాన్ని. ఆయన వచ్చి పైకి తిరిగి మళ్ళీ ఆడవాళ్ళ కోసం స్టాండ్ తీసుకుంటున్నాడా? సీనియర్ ఎన్టీఆర్ అంత తోడే ఆడవాళ్ళు అని చెప్తున్నాడు ఈయన ఓపెన్ గా ఆడియోలో. మళ్ళీ నేను హార్డ్ కోర్ టీడీపీ అంటాడు. టీడీపీ వాళ్ళందరూ కలిసి నేను చేయాలో అది చేయాలి మరి.